చాలా అంటే చాలా రుచిగా విరిగిన పాలతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. విరిగిన పాలతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఎప్పుడైనా పాలు విరిగిపోతే పడేయకుండా విరిగిన పాలని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. గిన్నెలోకి ఫిల్టర్ తీసుకొని ఈ విధంగా పాలు విరిగిపోతే మనకి నీళ్లు సపరేట్గా, అలాగే పాలకోవా అనేది సపరేట్గా వస్తుంది కదా, ఈ రెండింటిని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు చల్లారనిచ్చుకోవాలండి ఈ కోవా మిశ్రమాన్ని, అలాగే ఆ నీటిని రెండింటిని చల్లారనిచ్చుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ పాల మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు ఇందులోకి వడగట్టిన నీళ్ళు ఉంటాయి కదా, విరిగిన పాలు నీళ్ళు, వీటిని కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న ఈ క్రీమ్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూస్తున్నారు కదా, విరిగిన పాలతో మనం ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోండి, అలాగే కొంచెం కారం కూడా వేసుకోండి. కారం ప్లేస్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే పావు చెంచా వాము వేసుకోండి, అర చెంచా నువ్వులు వేసుకోండి, ఒక చెంచా నూనె వేసుకోండి, అలాగే పావు చెంచా కసూరి మెతి కూడా వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది తర్వాతైనా చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. ఇక్కడ మనం విరిగిన పాలతో బిస్కెట్స్ అనేవి తయారు చేసుకుంటున్నామండి. కాజు షేప్లో, అంటే జీడిపప్పు ఆకారంలో ఉండే బిస్కెట్స్ అనేవి తయారు చేసుకుంటున్నాము. చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గోధుమ పిండి వేసుకోండి. 1.5 కప్పు వరకు గోధుమ పిండి పట్టిందండి ఇక్కడ నేను తీసుకున్న పాలకి. మీరు ఒకవేళ ఈ విరిగిన పాల మిశ్రమం సరిపోకపోతే నూనె వేసుకొనైనా కలుపుకోవాలి, కానీ నీళ్లు వేయకూడదు. చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి. గిన్నెలోకి నెయ్యి తీసుకోవాలి. ఇందులోకి కొంచెం గోధుమ పిండి వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ చపాతీ పిండిని 3 భాగాల్లాగా తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి పిండి వేయకుండా నూనె వేసుకొని చపాతీలాగా నొక్కేసుకోండి. ఈ విధంగా చపాతీలాగా నొక్కేసుకున్న తర్వాత మనం గోధుమ పిండి నెయ్యి కలుపుకున్నాం కదా, ఈ గోధుమ పిండి నెయ్యిని ఒక్కొక్క చపాతీ పైన వేసుకొని మళ్ళీ దీనిపైన ఇంకొక చపాతీ వేసుకోండి. అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ నెయ్యి మిశ్రమాన్ని వేసుకొని మళ్ళీ పైన ఇంకొక చపాతీ వేసుకొని చేత్తోనే నొక్కేసుకోవాలి. ఇక చపాతీ కర్ర అనేది వాడకూడదు. చేత్తో 2 నిమిషాల పాటు నొక్కేసుకోండి. అప్పుడు మనకి ఇవి విడిపోకుండా ఉంటాయి. ఇక్కడ మనం గోధుమ పిండి విరిగిన పాలు కాంబినేషన్తో బిస్కెట్స్ అనేవి తయారు చేసుకుంటున్నాము. జీడిపప్పు ఆకారంలో ఉండే బిస్కెట్స్ చాలా కమ్మగా ఉంటాయండి. ఇక్కడ క్యాప్ సహాయంతో ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను అన్నిటినీ. ఇలా అన్నిటినీ ఒకేసారి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పొరలు పొరలుగా వస్తాయండి, చూస్తున్నారు కదా. ఈ విధంగా ఒక్కొక్క బిస్కెట్ అనేది పొర పొరగా ఉంటుంది. నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఈ విధంగా మనం ముందుగా తయారు చేసుకున్న ఈ బిస్కెట్స్ని నూనెలో వేసుకొని ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టేయకుండా లో ఫ్లేమ్ నుంచి అప్పుడు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చక్కగా లోపల కూడా ఉడికేలాగా వేయించుకోండి. ఈ విధంగా వేయించుకుంటే చాలు మనకి కరకరలాడే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. మరి మీ అందరికీ విరిగిన పాలతో తయారు చేసుకున్న బిస్కెట్స్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.